హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కిరణ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ చూసినాక మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ చేయండి. ట్విస్టులు, టర్న్లు అసలు ఏం జరుగుతుందనేసి మనము దాదాపు 48 గంటల నుంచి అయితే స్ట్రగుల్ అవుతున్నాం కదా. ఆ స్ట్రగుల్స్కి అయితే ఒక పులి స్టాప్ అయితే పడింది. ఇంకొక విషయం కూడా, కొత్త విషయం కూడా బయటకు వచ్చింది. అన్నిటి గురించి మాట్లాడతాం. దానికన్నా ముందు ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. చాలా మంది చూస్తూ ఉంటారు కానీ 3000 4000 మంది చూస్తా అన్నా కానీ లైక్లు రావట్లేదు, కామెంట్లు రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు. దయచేసి ఆ ఒక్క విషయాన్ని మీరు కొంచెం పుష్ ఇస్తారనేసి అనుకుంటా ఉన్నాను. నిన్న లైవ్లో కూడా మనం డిస్కషన్ అయితే చేసుకున్నాం చాలా విషయాలు. ఆ విషయాల్లో కూడా కొన్ని జరిగాయి. లైవ్ అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఉత్త బ్రహ్మముడి గురించే ఉంది, మీరు కావాలని చూడండి. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వచ్చి యామిని అరెస్ట్ అవుతుంది అనేసి మనకి అక్కడ స్టాప్ అయింది కదా. యామిని అరెస్ట్ అయిన దగ్గర అక్కడ అప్పునైతే యామిని వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇరికిచ్చేసినారు. అసలు ఎందుకు ఈ విధంగా చేయాలనుకున్నాం, మా పెళ్లి చెడగొట్టడానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, మీరే చేశారు అనేసి అప్పునైతే ఒక ఆట ఆడుకున్నారు. కానీ కళావతిని కూడా ఒక మాట అన్నారు, నువ్వంతా అక్కడ కూర్చొని మీ చెల్లెల దగ్గర, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయితే చేపిస్తాను అనేసి అనుకున్నారు. కళావతి ఒకే ఒక కౌంటర్ ఇచ్చింది, నేను ఏం చేయలేదు, మీరు పెళ్లి చేసుకోవాలి, మీరు నమ్మతా ఉంటారు రాజుగారు అనేసి అడిగింది. నమ్ముతా ఉన్నాను, యామిని ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతా ఉన్నాను అనేసి అక్కడైతే మన రాజు అయితే తాళి కట్టడానికి సిద్ధమైపోయాడు. తాళి కట్టేస్తాడు అనేసి అనుకున్నాం కదా మనం. యాక్చువల్గా ప్రోమోలో ఉంది మనకు అదే, తాళి కట్టేస్తాడేమో అనేసి. కానీ అక్కడ కనకం గారు అయితే రివర్స్ అయిపోయారు. మామూలు రివర్స్ అవ్వలేదు. నేనేమన్నా దుగ్గిరాల ఫ్యామిలీ ఆడబిట్టింది అనుకున్నావా, పడితే ఉండడానికి అనేసి అన్నారు. నిజంగా దుగ్గిరాల ఫ్యామిలీలో ఏమన్నా సరే మన గారిని అని చుట్టుకొని పోతా ఉంటారు, అదే జరుగుతాను. నేను లైవ్లో కూడా నేను అదే చెప్పాను. ఆ విధంగా కనకం గారు అయితే మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇంకా సరే అనేసి మన కావ్య అయితే అడ్డు చెప్పి కనకం గారిని అయితే అక్కడి నుంచి పంపించేసింది. అప్పు తీసుకెళ్ళి అమ్మని అనేసి పంపించేసి ఒట్టయితే వేయించుకొని పంపించేసింది. పంపించేసిన తర్వాత అక్కడ రాజు అయితే ఇంకా తాళి కట్టేద్దామని డిసైడ్ అయిపోయినాడు. డిసైడ్ అయిపోయినప్పుడు ఇంకా అందరూ పాత జ్ఞాపకాలంతా గుర్తు చేసుకున్నాడు. అంటే కళావతి నువ్వు లేకపోతే ఉండలేదు, నువ్వు గ్రేట్ అనేసి కొంచెం లవ్ సీన్స్ అన్ని మైండ్లోకి తెచ్చుకున్నాడు. మనం గతం తెచ్చుకుంటా అనుకుంటే మైండ్లోకి తెచ్చుకున్నాడు. మైండ్లోకి తెచ్చుకొని తాళిబొట్టును అలానే వదిలేసినాడు. బాగుంది, అంతా అయిపోయింది. నాకు ఊరికే మన ఇద్దరి మధ్య ఇష్టం లేని పెళ్లి చేసుకొని మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వచ్చేది అనేసి యామినికి అయితే ఒక మాట చెప్పి అయితే వదిలేశాడు. సరే అనేసి అక్కడి నుంచి సీన్ డైరెక్ట్ కట్ చేసి ఇంట్లో పెట్టేశారు. ఇంట్లో పెట్టేసిన తర్వాత ఇంట్లో అయితే అందరూ మామూలు డ్యాన్స్ కాదు, దుగ్గిరాల ఫ్యామిలీలో చాలా రోజుల తర్వాత ఒక హ్యాపీ మూమెంట్ అయితే చూస్తామనేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మన కావ్య వస్తేనే కదా అక్కడ అసలు మ్యాటర్ ఉండేది. కావ్య అయితే ఇంటికి వచ్చింది. ఇప్పుడు మీరు పెళ్ళి ఆగిపోయిందని సంతోషపడతా ఉంటారు, కానీ యామిని ఏం చేస్తుంది అనేసి నేను టెన్షన్ పడతా ఉన్నాను అనేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ అక్కడ అందరూ అయితే కావ్యాన్ని అప్రిషియేట్ చేశారు. నువ్వు బ్రహ్మముడి అనేది ఒక విధానంతో ఉన్నావు, ఆ విధానం నీకు నచ్చింది, నీకు హెల్ప్ చేసింది అనేసి అయితే అందరూ అప్రిషియేట్ చేశారు. ఇంట్లో వాళ్ళందరూ మేమంతా ఏమేమో భయపడ్డాము, ఏమేమో చేసాము, కానీ నువ్వేం చేయకుండా పెళ్ళి ఆపావంటే కావ్య ఆడాపింది. కావ్య జీరో. ఎప్పుడు డైరెక్టర్ గారిని కావ్యాన్ని జీరోనే చేస్తారు, అది మనకు తెలిసిన విషయం. కావ్య 1% కూడా ఎంతనా ఇన్వాల్వ్ అని అక్కడ డైరెక్టర్ గారు అయితే కావ్యనే జీరో చేస్తారు. ఇక్కడ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉంటారో వాళ్ళే గెలుస్తారు. ఆ విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ యామిని ఏం చేస్తూ ఉంది, ఇప్పుడు ఏం కుట్రలు పండుతుందా అనేసి టెన్షన్ అయితే పడుతూ ఉంది మన కావ్య అయితే. అక్కడైతే యామిని అయితే డోర్ వేసుకొని లాక్ చేసుకునేసిన తర్వాత మన రాజు పోయి ఎలాగోలా బయటికి అయితే తీసుకొచ్చాడు. అంటే బయటికి తీసుకొచ్చింది ఈరోజు చూపించలేదు, రేపు ఎపిసోడ్లో అయితే మనకు చూపించారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు నుంచి కొంచెం కొత్తదనం అయితే చూడబోతున్నాను. నేను నిన్న కూడా లైవ్లో చెప్పాను. ఏం చెప్పానంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే, స్వప్నాకు ప్రాబ్లం వచ్చిందంటే స్వప్నాన్ని సాల్వ్ చేసుకుంటుంది. ఇక్కడ ఆ విధంగా రాకుండా స్వప్నాకు ప్రాబ్లం వస్తే ఆ దాంట్లో కావ్యాన్ని ఇన్వాల్వ్ చేసింది యామిని. అంటే దుగ్గిరాల ఫ్యామిలీకి చుక్కలు అంటే ఎలా ఉండబోతున్నాయో హ్యాపీ ఎపిసోడ్స్ చూసాం కదా. ఇంకా ప్రతిరోజు టెన్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి ఖచ్చితంగా అయితే చూస్తాం మనం. రాసి పెట్టుకొని కావాలంటే, ఎందుకంటే రేపు స్వప్న కిడ్నాప్ అవుతుంది. స్వప్న కిడ్నాప్ అయిన తర్వాత అప్పు కావ్య ఏం చేస్తారు, అప్పు కావ్య చేసేటప్పుడు రాజుకి ఎలా దూరం పెడతారు, రాజుని లవ్ చేయకుండా ఎలా ఆపుతారు అనేది మనకు అప్కమింగ్ టెస్ట్లు వెరీ ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అనేది కామెంట్ చేయండి. ఎంతో వీడియో చూస్తున్నట్టు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.